హలో ఆల్, ఈరోజు నేను మీ ముందుకు సమ్మర్ డ్రింక్స్తో వచ్చాను. మరి ఈ హాట్ సమ్మర్లో కూల్గా డ్రింక్స్ తాగాలని, డ్రింక్స్ అంటే ఇంకేంటో కాదు, ఫ్రూట్ జ్యూసెస్ కూల్గా తాగాలని అందరికీ ఉంటుంది కదా. మరి సమ్మర్ సీజన్లో మనకి దొరికే ఫ్రూట్స్ వచ్చేసి వాటర్ మెలన్, అలాగే మస్క్ మెలన్, అలాగే మ్యాంగోస్ అయితే నా ఫేవరెట్. మరి మనము వీటన్నిటితో ఇప్పుడు జ్యూసెస్ తయారు చేసుకుందాము. మరి ఈ వాటర్ మెలన్ పండైందా లేదా కనుక్కోవడం ఎలానో నేను చెప్తాను. ఈ టిప్ ఉంది కదా, ఇది మొత్తం అంతా వాడిపోయి ఉండాలి. అలాగే ఈ బేస్ అనేది మంచి ఎల్లో కలర్లో ఉంటే ఈ పండు అనేది మంచిగా పండినట్టు అర్థం. అలాగే చాలా స్వీట్గా చాలా బాగుంటుంది. మరి మనము జ్యూస్ చేసుకోవడానికి నేను ముందుగానే కొన్ని ఇంగ్రీడియంట్స్ అనేవి రెడీ చేసి పెట్టుకున్నాను. అవి ఏంటంటే చూడండి, చక్కెర, బాదం పలుకులు, కాజు, అలాగే లెమన్, సాల్ట్. ఇక్కడ వచ్చేసి మ్యాంగోస్, మస్క్ మెలన్, వాటర్ మెలన్. మరి మనం ముందుగా వాటర్ మెలన్ జ్యూస్ స్టార్ట్ చేద్దాము. ముందుగా వాటర్ మెలన్ని కట్ చేసుకుందాము. వావ్, చాలా బాగుంది వాటర్ మెలన్. ఇప్పుడు వాటర్ మెలన్ కట్ చేస్తాము. వాటర్ మెలన్ పక్కన పెట్టేసి చూసారు కదా, ఎప్పుడైనా సరే ఈ విధంగా కట్ చేసుకుంటే వాటర్ మెలన్ అనేది మనకి ఎక్కువ వేస్టేజ్ అవ్వకుండా ఉంటుంది. ఇలా క్రాస్గా కట్ చేసుకోవాలి. చూడండి, నైఫ్ అనేది ఎంత షార్ప్గా ఉంటే అంత మంచిగా కటింగ్ అనేది చేసుకోవచ్చు. చూసారు కదా, ఈ విధంగా కటింగ్ చేసుకొని ఆ తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. మన ఇష్టం ఉన్న సైజులో కట్ చేసుకోవాలి. చిన్నగైనా పెద్దగా ఇలా కట్ చేసుకున్న ఈజీగా గ్రైండ్ అయిపోతుంది. చూసారు కదా, ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. మరి వాటర్ మెలన్ కటింగ్ రాని వాళ్ళు నేను చూపించిన విధంగా కట్ చేస్తే 0% వేస్టేజ్ అవుతుంది. మరి తప్పకుండా నేను చూపించిన విధంగా కట్ చేసి ట్రై చేయండి. ఎప్పుడైనా సరే జ్యూస్ చేసేటప్పుడు మిక్సర్ జార్స్ 3 వస్తాయి కదా, అందులో పెద్ద సైజ్ జార్లో వేసుకుంటే మన జ్యూస్ అనేది మంచిగా వస్తుంది. ఎందుకంటే మిడిల్ సైజ్లో ఉంది. మనము ఎప్పుడైనా చట్నీస్కి వాడతాం కదా, మరి జ్యూసెస్ చేసుకుంటే మన జ్యూస్కి అంత చట్నీ వాసన అనేది వచ్చేస్తుంది. అందుకని జ్యూస్ కోసం ప్రత్యేకంగా మనకి ఈ జార్ అనేది ఇస్తారు. మరి ఇందులో జ్యూస్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఎప్పుడైనా మిక్సర్ జార్లో సగం వరకే వేసుకొని గ్రైండ్ చేయాలి. అలాగే ఇందులో కాస్తంత లెమన్ కూడా పిండుకుందాం. చాలా బాగుంటుంది ఇలా లెమన్ని యాడ్ చేయడం వల్ల. అలాగే ఇందులో కాస్తంత చక్కెర, చాలా కొద్దిగా, ఎప్పుడైనా సరే వాటర్ మెలన్ జ్యూస్ని వడగట్టుకోవాలి. వాటర్ మెలన్ జ్యూస్లో కాస్తంత చిటికెడు కూడా వేసుకోవాలి, బాగుంటుంది. ఫైనల్గా వాటర్ మెలన్ జ్యూస్ రెడీ అయిపోయింది. మరి గ్లాస్లో సర్వ్ చేసుకుందాము. ఎప్పుడైనా సరే మనము ఇలా వేసామనుకోండి, జ్యూస్ అనేది అంతా బయటికి పడిపోతుంది. కానీ నేను ఒక టిప్ చెప్తాను. ఇలా ఒక స్పూన్ ఉంటుంది కదా, ఈ స్పూన్ ఎప్పుడైనా సరే ఇలా పెట్టండి. ఆ తర్వాత
ఇలా వేస్తే మొత్తం అంతా మనకి గ్లాస్లోనే పడుతుంది, చూసారా? ఒక్క డ్రాప్ కూడా బయట అనేది పడనే పడదు. మీరు కూడా ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇలా ఒక వాటర్ మెలన్ పీస్ని స్లైట్గా కట్ చేసుకొని ఇలా గ్లాస్కి పెట్టి డెకరేట్ చేసుకోవాలి. అలాగే ఇందులో కొన్ని వాటర్ మెలన్ని ఇలా పొడి పొడిగా ముక్కలుగా కట్ చేసుకొని ఇందులో వేసుకోవాలి. ఫైనల్గా ఇందులో ఐస్ ముక్కలు వేస్తాను. అంతే అండి, వాటర్ మెలన్ జ్యూస్ అనేది రెడీ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి మస్క్ మిలన్ జ్యూస్ చేసుకుందాము. మరి మస్క్ మిలన్ని కట్ చేద్దాం. ఫస్ట్ ఇలా సగానికి కట్ చేసుకోవాలి. సగానికి కట్ చేసుకున్నాక ఈ మధ్యలో గింజలు అనేవి ఉన్నాయి కదా, వాటిని తీసేసేయాలి. ఇలా ఇలా మస్మిలలోని గింజలన్నీ తీసి పక్కన పెట్టుకొని ఆ తర్వాత దీని పీలర్తో పీల్ ఆఫ్ చేసుకోవాలి. పీలర్ అనేది మంచిగా షార్ప్గా ఉంటే చాలా బాగా వస్తుంది. ఇలా మొత్తం అంతా పీల్ ఆఫ్ చేసుకున్నాక చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. వెనక భాగం ఇది కట్ చేసి తీసేయాలి. ఆ తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. చాలా బాగుంటుంది మస్క్ మిలన్తో జ్యూస్ చేసుకుంటే. ఈ ఎండాకాలంలో కూల్గా ఇలా ఫ్రూట్ జ్యూసెస్ ట్రై చేయండి, చాలా మంచిది. హెల్త్ కూడా చాలా మంచిది, మంచి న్యూట్రియంట్స్ అందుతాయి, విటమిన్స్, మినరల్స్ అన్నీ అందుతాయి. చిన్నపిల్లలకు తప్పకుండా ఇలా ఫ్రూట్ జ్యూస్ చేసి పెట్టండి ఎండాకాలంలో. అందులో ఐస్ క్యూబ్స్ వేసి ఇస్తే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు పిల్లలు. చూస్తారు కదా, ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకున్నాక మిక్సర్ జార్లో వేసి గ్రైండ్ చేసుకుని జ్యూస్ తయారు చేసుకోవాలి. అలాగే ఇందులో కాస్తంత చక్కెర వేసుకోవాలి. అలాగే పావు కప్పు పాలు వేసుకోవాలి. మస్క్ మిలన్ జ్యూస్ రెడీ అయిపోయింది. గ్లాస్లో సర్వ్ చేసుకుందాము. పంకిన్ సీడ్స్ వేసుకుందాము. చాలా బాగుంటుంది మస్క్ మిలన్ జ్యూస్. తప్పకుండా నేను చూపించిన విధంగా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఈ సమ్మర్లో కూల్గా మస్క్ మిలన్ జ్యూస్. మస్క్ మిలన్ జ్యూస్ రెడీ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి నా ఫేవరెట్ మ్యాంగో జ్యూస్ రెడీ చేసుకుందాం. మ్యాంగో జ్యూస్ చేసుకోవడానికి ముందుగా మ్యాంగోని పీల్ ఆఫ్ చేయాలి. పీల్ ఆఫ్ చేసుకున్నాక చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా పైన ఉంటుంది కదా, తీసేసి కట్ చేసుకోవాలి. మ్యాంగోని కట్ చేసిన తర్వాత ఇలా మిక్సర్ గ్రైండర్లో వేసుకోవాలి. అలాగే ఇప్పుడు ఇందులో మిల్క్ వేసుకోవాలి, పాలు. మ్యాంగో జ్యూస్లో ఇలా ఇలాచి పౌడర్ కొద్దిగా వేసుకుంటే ఆ ఫ్లేవరే చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇలా కొద్దిగంత వేసుకోవాలి ఇలాచి పౌడర్, కాస్తంత చక్కెర, గ్రైండ్ చేసుకుందాము. మ్యాంగో జ్యూస్ రెడీ అయిపోయింది.
ఫైనల్గా మన ఫ్రూట్ జ్యూసెస్ రెడీ అయిపోయాయి. వాటర్ మెలన్ జ్యూస్, అలాగే మస్క్ మెలన్ జ్యూస్, అలాగే మ్యాంగో జ్యూస్. మరి వీటిని మనం స్లైట్గా గార్నిష్ చేద్దాము. ముందుగా మనము ఐస్ క్యూబ్స్ వేసుకుందాము, ఎందుకంటే కూల్ ఫ్రూట్ జ్యూస్ కదా. మరి ఐస్ క్యూబ్స్ వేసేసాం కదా. నెక్స్ట్ వచ్చేసి మ్యాంగో జ్యూస్లో ఇలా బాదాం అలాగే కాజుతో గార్నిష్ చేసుకుందాము. బాదాం అలాగే కాజు. ఈ సమ్మర్లో కూల్గా ఇలా ఫ్రెష్గా ఫ్రూట్ జ్యూస్ ఎంజాయ్ చేయండి, చాలా బాగుంటుంది. ఇందులో కొన్ని పంకిన్ సీడ్స్ వేసుకుందాం, చాలా బాగుంటుంది. చూసారు కదా ఫ్రెండ్స్, ఎంత ఈజీగా 3 రకాల ఫ్రూట్ జ్యూసెస్ రెడీ చేసుకున్నాము. తప్పకుండా ఈ సమ్మర్లో మీరు కూడా ఇలాగే కూల్గా వాటర్ మెలన్ జ్యూస్, మస్క్ మెలన్ జ్యూస్, అలాగే మ్యాంగో జ్యూస్ ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.